కష్టాలు తెచ్చే వాళ్ళు ఉన్నారు. మనం ఏ తోవలో మనం నడుస్తున్నామో అక్కడ మరి గుంటలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, ఆ తోవలో మనం నడుస్తూనే ఉన్నాం. కానీ దేవుడు ఆజ్ఞ మన మీద ఉండబట్టి ఈ స్థలం ఏర్పరిచాడు. దేవుడు ఆజ్ఞ మీలో ఉండబట్టి, మీరు చేసుకున్న పుణ్యం ఉండబట్టి ఇక్కడ స్థలము యేసయ్యగా ఒక బిడ్డగా మీకు దేవుడు ఇచ్చాడు. ఇయ్యబట్టి మీరు చల్లగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ కుటుంబం ఇక్కడికి నడిచింది. ఇలాంటి కుటుంబాలు ఎంతోమంది ఇక్కడికి నడవాలని, మరి ఈ కుటుంబంలో మరి మీకు ప్రతి టైం ఆహారం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా, నా రక్షకుడా, గొప్ప దేవుడు అయ్యా తండ్రి, బెల్లంకొండ హనుమంతరావు గారు మరి 2001లో నిద్రించారు. ఆయన ఆత్మ శాంతించటానికి ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా మరి ఆహారము బిడ్డలకు సిద్ధపాటు చేశారు. ఆయన కుటుంబంలో ఆయనకి ఇచ్చిన భార్యను, బిడ్డల్ని, బంధువులు, స్నేహితులను మీరు దీవించి ఆయన ఆత్మ శాంతించి పరలోకం రాజ్యంలోనైనా అయా వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థించడానికి సహాయము దయచేయండి. నమ్మదగా దేవా, మీకు వందనాలు, స్తోత్రం. నాతో పాటు పసి బిడ్డలు నడిచారు, వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు మీరు ఆశీర్వదించండి. ఇక్కడ మరి నాయన గొప్ప దేవుడిపై బిడ్డలందరినీ అయా ఆశీర్వదించేవాడు తండ్రి. మీరు పరలోకంలో ఉంటే అయ్యా ఈ భూమి మీద మరి యేసయ్యగా మరి మీరు మార్చుకొని ఈ బిడ్డని మీరు దీవించి ఆయనకి ఇచ్చిన భార్య బిడ్డల్ని మీరు కాపాడి అయ్యా చదువులు, మంచి జ్ఞానం, మంచి ఉద్యోగాల్లో, మంచి ఆరోగ్యంలో అయ్యా టయానికి ఆహారము ఈ బిడ్డలందరికీ ఇచ్చే దేవుడివై ఉన్నావు తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన కార్యము మీరు జరిపించండి. సొంత లోగిలి నాయన ఈ బిడ్డలకి ఇవ్వండి, సొంత స్థలం ఇవ్వండి నాయన. మీరు ఏర్పరచండి, అధికారులతో మీరు మాట్లాడండి, సహాయము దయచేయండి. నమ్మదగా దేవుడు అయ్యా ప్రతి బిడ్డని మీరు ముట్టి ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. నమ్మదగా దేవ, ఆశీర్వదించే దేవుడు అయ్యా, ఆహరించే దేవుడివి, వాళ్ళకు ప్రతి సమస్యల నుంచి తీసే దేవుడు సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో మీ అందరికి భోజనం పెట్టాలమ్మా. యేసయ్య తండ్రి.